పౌల్ట్రీ ఫార్మర్స్ అందరికీ నమస్కారం. వీడియోలో చూస్తున్న బాయిలర్ చిక్స్ని మా పీపీఎఫ్ హ్యాచరీ నుండి 1000 వెంకా 435 బాయిలర్ చిక్స్ని కస్టమర్ తీసుకోవడం జరిగింది. ప్రజెంట్ వీడియోలో చూస్తున్న చిక్స్ ఏజ్ 10 days. బాయిలర్ కోళ్ళలో మంచి గ్రోత్ రావాలి అంటే బ్రూడింగ్ పీరియడ్లో చిక్స్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. అప్పుడే మనకు మొర్టాలిటీ తగ్గుతుంది. చిక్స్ షెడ్లోకి రాకముందే 500 to 1000 చిక్స్కి ఒక బ్రూడింగ్ని అరేంజ్ చేసి అందులో 5 to 6 inches వరి పొట్టు వేయాలి. తర్వాత న్యూస్ పేపర్ని బ్రూడింగ్ మొత్తం అరేంజ్ చేసుకోవాలి. చిక్స్ షెడ్లోకి వచ్చిన తర్వాత మొదటిగా బెల్లం వాటర్ కానీ షుగర్ వాటర్ కానీ ఇవ్వాలి. బ్రూడింగ్లో ఫీడర్స్కి డ్రింకర్స్కి మధ్య 3 feet డిస్టెన్స్ ఉండేలా చూసుకోవాలి. ఒక 1 week తర్వాత ఫీడర్స్కి డ్రింకర్స్కి మధ్య 5 feet డిస్టెన్స్ ఉండేలా చూడాలి. హ్యాచరీ వాళ్ళు చెప్పే ఫీడ్ మేనేజ్మెంట్ మెడిసిన్ షెడ్యూల్ తప్పకుండా ఫాలో అవ్వాలి. ముఖ్యంగా ఈ బాయిలర్ కోళ్ళకు క్వాలిటీ కంపెనీ ఫీడే ఇవ్వాలి. మీరు ఏ కంపెనీ ఫీడ్ వాడినా కానీ ప్రీ స్టార్టర్, స్టార్టర్, ఫినిషర్ ఒకే కంపెనీకి చెందినదై ఉండాలి. అంటే ప్రీ స్టార్టర్ ఒక కంపెనీ, స్టార్టర్ ఒక కంపెనీ ఇలా వాడకూడదు. ఇలా వాడినట్లయితే మీ చిక్స్ గ్రోత్లో అప్ అండ్ డౌన్స్ వస్తాయి. ఒకవేళ మీరు కాన్సన్ట్రేట్ ఫీడ్ వాడాలి అనుకుంటే బర్డ్స్ బాడీ వెయిట్ 1 kg వచ్చిన తర్వాత కానీ, బర్డ్స్ ఏజ్ 20 days వచ్చిన తర్వాత కానీ వాడుకోవచ్చు. మీలో ఎవరైనా కాన్సన్ట్రేట్ ఫీడ్ తయారు చేసుకోవాలనుకునే వారికి మా దగ్గర పౌల్ట్రీ మైస్ కూడా అవైలబుల్గా ఉంటుంది. పౌల్ట్రీ ఫార్మర్స్కి ఎవరికైనా క్వాలిటీ వెంకా 435 బాయిలర్ చిక్స్ కావాలి అంటే వెంటనే మా పీపీఎఫ్ హ్యాచరీని సంప్రదించి ఆర్డర్ చేసుకోండి. మా దగ్గర ఈ బ్రీడ్కి సంబంధించిన ఫీడ్, మెడిసిన్స్, వ్యాక్సిన్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి. పౌల్ట్రీ ఫార్మింగ్కి సంబంధించిన ఈక్విప్మెంట్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి. పౌల్ట్రీ ఫార్మింగ్కి సంబంధించిన ఎలాంటి రిక్వైర్మెంట్ ఉన్నా లేదా ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి క్లియర్ చేసుకోండి. ఈ వీడియో కనుక యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి అండ్ అలాగే ఈ వీడియోని ఫార్మర్స్కి షేర్ చేయండి అండ్ మా పీపీఎఫ్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.